ఏందన్నా లడ్డు కనిపిస్తలే, ఏం చేసినావు? నేనెందుకు తాగుతానన్నా? ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా చూస్తావు నన్ను ఇలా ఆడే మన దొంగతనం చేసి నా పేరు చెప్పలే, నా పేరు చెప్తున్నా నువ్వే తిన్నావా అని. తింటుంటే నేను చూసిన మధ్యాహ్నం. అవ్వో ఎప్పుడు తిన్నాను రా నాయన. ఊరికి తీసుకెళ్ళినట్టు మెల్లగా లడ్డు. అరే సాలే కానీ నేను ఎక్కడ ఉంటా, మా ఊరికి ఎట్లా పోతుంది రా లడ్డు? ఏం చెప్పావురా? ప్లాన్ ఎవరెవరు? అరే చెయ్యి అంటే ఏం చెప్పాలక్క? ఏం చెయ్యి వాసన వస్తుంది లడ్డు వాసన. మొత్తం నాకు ఛీ, లడ్డు నువ్వే తిన్నావురా. ఆక్టి తీసుకురా. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే రేపు మా గణేషుని అయితే తీస్తున్నాం. సో మీ అందరు ఖచ్చితంగా రావాలా. దానికంటే ముందు ఏంటంటే కోతినా కొడుకులు వాళ్ళు కూడా వచ్చారు. సో యాక్చువల్లీ ఏంటంటే మా దగ్గర ఇంకో లడ్డు ఉండే చిన్నది. సో అది వేరే వాళ్ళు ఎవరో తీసేసిరో. సో అది కనిపించడానికి మనం ఏం చేయలేమంటే చిన్న లడ్డు ఇంకోటి ఉండే. సో అనిపించలే. అండ్ ఇంకోటి పెద్ద లడ్డు ఉంది. అండ్ రేపు 5 o'clock వేలంపాటు అవుతుంది మన దగ్గర. సో రేపు ఖచ్చితంగా మీరు అందరు రేపు రావాలా. ఎవరైతే ఆ లడ్డు తీసుకుంటారో మా యూట్యూబ్ దాంట్లో కమ్యూనిటీ పోస్ట్లో వాళ్ళ పిక్ అయితే, వాళ్ళ ఫ్యామిలీ పిక్ అయితే మేము వేస్తాం. సో ఖచ్చితంగా రేపు ఎవరైనా వేలంపాటులో పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. ఇన్ కేస్ వేలంపాటుది కాలే అంటే ఎవరైనా ఒక 30 గుంజులు ఆ లడ్డు పట్టుకొని చూపిస్తుంది. పట్టుకో ఆ లడ్డు పట్టుకొని 30 గుంజులు తీయాలా. ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఈ లడ్డు అయితే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట. మరి 30 అంటే పుట్టగల ప్రాక్టీస్ చేసి వచ్చి ఎందుకు 30 కేజీస్ 30 గుంజులా? ఇది ఎన్ని కేజీస్ చెప్పు నాకు? 30. అందుకే 30 గుంజులా? 30 కేజీస్. ఇదేం లేదు, ఇది ఇట్లా లేపి 1 ఇట్లా 30 కొట్టాల. సో ఎవరైతే కొడతారో వాళ్ళకి లడ్డు అయితే ఇచ్చేస్తాం. అంటే 30 గుంజులు అండ్ లేదు కొట్టలేరు, ఎక్కువ మాటికి అయితే కొట్టలేరు అని చెప్పి వేలంపాటు అనేది మనం పెడుతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ లడ్డు అయితే పోయింది కదా. సో రిషి వాళ్ళే తీసి ఉండాలా, లేదంటే గంగైనా తీసి ఉండాలా. సో వాళ్ళిద్దరికి పిలిచి అడిగితే తెలుస్తుంది. ఎప్పుడైతే రిషికి అయితే మనం పిలిచిన తర్వాత ఏమైతే ఏందనేది చూసాం. మీరు మైకులు ఆడ పట్టుకొని కెమెరా ఏదైనా దాచిపెట్టి, లేకపోతే పబ్లిక్ అడుగుతురు అని చెప్పి చెప్తా. పట్టుకో ఏమని పిలుచుకొని వస్తాం మీరు. నేను మీ వారు నువ్వు ఇప్పుడే అన్న పోయి రిషియాన్ దొలకరానికి పోయిండు. అప్పటిదాకా మనం ఎంట్రీ ఉంటుంది. లడ్డు ఏందన్నా? లడ్డు కనిపిస్తలే, ఏం చేసినావు? నేనెందుకు తాగుతానన్నా? ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా చూస్తావు నన్ను ఇలా. ఆ లడ్డు నువ్వు వచ్చినప్పుడు ఉండే, నువ్వు బబ్బు ఆడు గంగు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఉండే లడ్డు. ఇప్పుడు వాళ్ళిద్దరు కనిపిస్తలే. రిషి గాడు అనుకోండు, నువ్వు ఉన్నావు. లడ్డు ఎవరు తీసుకోరు నాకు చెప్పు, కుల్ల చెప్పు, లేకపోతే మంచిగా లడ్డు ఎవరు తీసుకురా? నాకేం తెలుస్తుంది అన్న? నాకేందుకు తెలుస్తుంది? లడ్డు ఇంత పెద్దది ఇక్కడే ఉంది. అది కాదురా, ఇంకోటి చిన్న లడ్డు చేతులు ఉండే కదరా. అలా చిన్న లడ్డు ఎప్పుడు ఉంది నా చేతిలో? నేను అసలు ఇక్కడికి రాలేదన్నా. యాక్టింగ్ చేస్తున్నా మళ్ళీ ఎవరు తీసుకురు? ఎవరు తీసుకుంటారా నాకేం తెలుసు. ఫోన్ చేస్తా. నా ఫోన్ తీసుకోరా, నా ఫోన్ ఆడే దొబ్బేస్తాడు మొత్తం. ఎవరు? ఆడు వాళ్ళు నీ పేరు చెప్పిరు అనుకోరా, బట్టలు ఇప్పి కొడతా. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు అయిపోయినావు. నువ్వు ఇక్కడికే రమ్మన్నా డైరెక్ట్ ఫోన్ చేస్తుండే. ఆగు డైరెక్ట్ కాదురా. నీకు ఇంత రోషం ఎందుకు వస్తుంది నువ్వు తీసుకొని అన్నప్పుడు? మళ్ళీ రోషం ఎందుకు వస్తుంది రా? కోపంగా అడిగితే అట్లే ఉంటుందన్నా. ఏమిరా భయపెట్టిస్తారా? ఏడును ఏడికిరా కాకో లడ్డు తీసుకుంటే ఇచ్చేరు. ఎందుకంటే అది వేలంపాటుకు పెట్టినా నేను. అది ఒక నువ్వు పెద్ద లడ్డు రిషిగా వీడు పృథ్వీగాడు చెప్పిన ఇడికిరా. పృథ్వీగాడు నీ పేరు చెప్తుండే ఇడికిరా.
ఇక్కడ రా నువ్వు ఇడికిరా మజాగాడు గుంటే ఇచ్చారు. నా పెళ్లి వేస్తున్నాడు. నేను ఎందుకు తాగుతాను? ఏమెందుకు తాగుతావు? నేను ఎందుకు తాగుతాను లడ్డు కొని నాకెందుకు? इरफान लड्डू ले लिए दियो बोलो मारो मारो అట్లుంటది మన మావంతో. అది కాదురా నువ్వు ఇంత ఇంత దొంగతనం ఎందుకు చేస్తావురా? దొంగతనం ఎందుకు చేస్తానన్నా? ఇప్పుడు గంగవాడు చెప్తున్నా మెక్కి నువ్వే తిన్నావు అని. రాణి చెప్తా ఆడు చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా? సో గైస్ లడ్డు ఓవర్ తీసుకుని ఏమో తెలియదు కానీ నాకైతే మనోన్ మీద గంగు మీద బబ్బు మీద ముగ్గురు, ఎందుకంటే ఒకటేసారి అందరు వెళ్ళిపోయారు. సో తీసుకుంటే లడ్డు వీలే తీసుకోవాలా. ఈ లడ్డు అయితే కాదు, ఇంకో చిన్న లడ్డు ఉంది, ఆ లడ్డు తీసుకోరు. చెప్పు. ఆ చిన్న లడ్డు మాకెందుకు? దొంగతనం చేస్తే పెద్ద లడ్డు దొంగతనం చేస్తే పెద్ద లేపగలుగుతావారా? మోస్తావారా? అది మోయి రాముగాడు నిండు, నేనున్నాను, రిషి గాడు నిండు, మేము 5 లేపలేమా? రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఇది కాదురా చిన్న లడ్డు, తినడానికి ఇంత తినలేరు కదరా, చిన్న తీసుకోవేరేమో. వచ్చే నాకు వచ్చింది రాని నువ్వేరా మొత్తం నా పేరు మోపిండాడు. ఎవరు ఆడు అంటే మీరు ప్లాన్ వేసిరు, ఎవరో ఒకటి తీసుకోరు. ఓపెన్ గా అయిపోయి ఎవరు తీసుకోరు? ఎవరు తీసుకుంటే నాకెందుకన్నా? ఇక్కడ చెప్పు, కూర్చో, నువ్వు కూర్చో. లడ్డు ఎవరు తీసుకోరు? కుల్లా కూర్చో, నేను చెప్తా. గంగు మదా కాడే లిమిట్ ఉంటుంది. గంగు తీసుకుంటే తీసుకున్నావు అని చెప్పు. అవసరం లేదన్నా, మా ఇంటికానే పెద్ద లడ్డు ఉంది. లడ్డు వేడి తీసుకున్నా ఈడే తీసుకుని వాళ్ళ నాకేం తెలుసు. ఈడే ఉంటాడు ఇలా తమ్ముడు ఇస్తారు. నేను ఎప్పుడు చేతిలో లడ్డు ఉంది, అది ఇంత ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఇంత ఉంటుంది. ఆడే మన దొంగతనం చేసి నా పేరు చెప్పలే, నా పేరు చెప్తున్నా నువ్వే తిన్నావా అని. తింటుంటే నేను చూసిన మధ్యాహ్నం. అవ్వో ఎప్పుడు తిన్నాను రా నాయన. అరే నువ్వు నన్ను గాయస్ మీరైతే చూస్తారు కదా, ఇద్దరు దొంగలే. ఇక బబ్బు వాడు ఉన్నాడు, వాడిని కూడా పిలిపిస్తా నేను. ఉన్నది నవ్వు అయితే వస్తుంది మళ్ళా. నవ్వుతే తప్ప ఎప్పురా తెలుసు నవ్వినోళ్ళే. ఇటు చూడరా, నువ్వు నవ్వుతలే. ముఖం మంచిగా పెట్టు. బుద్ధున్నదా? అబద్ధాలు ఎందుకు చెప్తావు? దేనికి రా? అట్లా మన ఇద్దరు నవ్వుతాను చెప్తావా? నేను చేయలేరా అయ్యా. ఒకటి బొబ్బు గారు చేసి ఉంటుంది, మరి ఇందాక నా పేరు చెప్పినవరా? రిషి గారు చేసి ఉంటాడు. రిషి గాడు కాదు, ఇప్పుడు తిన్న లడ్డు ఎవరు అది ఎప్పుడు నాకు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ప్లాన్ ఎవరు అరే చెయ్యి అంటే ఏం చెప్పాలక్క? ఏం చెయ్యి వాసన వస్తుంది. మొత్తం నాకు లడ్డు నువ్వే తిన్నావురా. యాక్టింగ్ తీసుకురా. మళ్ళా చెప్తున్నా మొత్తం బట్టలన్నీ లడ్డు వాసన వస్తున్నాయి. ఏందిరా గొర్రెవా ఏంది? లడ్డు ఎవరు తీసుకోరు? నేను తీసుకోలేదు. ఎవరు తీసుకోరు? ఆడే తీసుకున్నా. నన్ను సీరియస్ చూసినారా బాయ్? మసాలా చూసినా, నువ్వే తిన్నావు. అన్ని నీకే అడుగుతున్నావు కదరా. ఆ లడ్డు ఎంత ఉంటుందో చెప్పాను. ఎంత ఉంటది? ఎంత ఉంటది? దాంట్లో సగం కూడా తిన్నాను, వాడు మొత్తం తినేసి ఉంటాడు. ఆడనే అడుగు. ఏదిరా నాకు మీరు ఇద్దరు ఏం చేస్తారు? పక్కన పోయి మాట్లాడుకుంటారా? ఏం చేస్తారా? మీ ఇష్టం. నాకు కావాల్సింది లడ్డు. మజా కాలేదన్నా, నేను నిజంగా చెప్తున్నానన్నా. లడ్డు ఇచ్చారా? గుండుకి పంపిస్తా. మంచిగా ఇచ్చే లడ్డు మెడలు వలుగుతాయి. లడ్డీ ఫస్ట్ జబర్దస్త్ బేలా దాపెట్టినట్టు నువ్వు తీసుకోవచ్చు. అన్నా నవ్వుతున్నానా, ఆడే తీసుకున్నట్టు మీ ఊరికి తీసుకెళ్ళినట్టు నువ్వు మెల్ల లడ్డు. నేను ఎక్కడ ఉంటా? మా ఊరికి ఎట్లా పోతుందిరా లడ్డు? ఏం చెప్పావురా? బ్యాగ్ లో పోతుంది రా పెడితే. బ్యాగ్ లో పోతుంది పెడితే. మళ్ళీ ఎందుకు పెట్టినావు బ్యాగ్ లో కూడా సెట్ చేసుకోవడం ఉంటుందో లేదో ఉన్నట్టుంది. నువ్వు దొంగ లెక్కలు చేస్తున్నావు దొంగ, అందుకే నాకు భయం అవుతుంది. బ్యాగ్ లో ఉంటుందా అని చెప్తాను నేను. ఉంది కదా మళ్ళీ బ్యాగ్ లో ఇప్పుడు. లేదురా. నిజంగా ఎప్పుడా? ప్రామిస్ అయ్యరా? నీ మీద నీ మీద నీ మీద అందరూ మీద. ఆడు వేస్తలేడన్నాడు, మదాక ఆడుతుండు. నిజం చెప్తే ఈ పాడులకు అర్థం చేసుకోదురా. జనాలకు చెప్పు నేను తీసుకోలేను. నా పేరు వస్తావు,
నేను తీసుకోలే. నవ్వు కూడా చెప్తున్నావు మన నవ్వుకుంటే ఎందుకు అగో, చెప్తాను? నవ్వు ఎందుకు వస్తుందా నువ్వు అంటే నువ్వు వస్తుందా? నీకు రాదా? నీకు రాదా? నీకు రాదక్క? నీకు రాదక్క? ఏమిరా సమాధానం చెప్తున్నావు లడ్డు ఏదిరా అంటే లడ్డు నేను ఎందుకు ఎత్తుకుంటానా? ఏడు దొంగ ఇగో అనిపిస్తున్నా ఈ రోజు లడ్డు దొంగతనం చేస్తారా ఇడు అడుగుతారా నేను ఎందుకు లడ్డు దొంగతనం చేస్తాను? నువ్వే చేస్తావు రా బాయ్ నువ్వే చేస్తావు నేను చేయలేదు, నువ్వే చేస్తున్నావు రావులేదా? నిజంగా చెప్పురా నిజంగా అరే నువ్వే దొంగ ఏ, అనిపిస్తున్నావు నువ్వే దొంగ లెక్క కనిపిస్తున్నావు. ఏమన్నాడు మీది మీదకి వస్తాడు పప్పు గాడు దూరం ముక్కు. చేస్తావే ఫస్ట్ ఏ, ఏంది? నువ్వే ఎత్తుకున్నావు, నేను ఎత్తుకోలే. అన్నా చెప్పానా నేను తీసుకోలే అన్నా. చూసినావా ఆయన ఎత్తుకున్నాడు? నేను తీసుకోలేదన్న. ఆడేం కాదురా భయ్, అవన్నీ కాదు ఇది పట్టుకో కాదు. జనాలకు ఇద్దరు చెప్పు ఎవరెవరు తీసుకోలే నా దగ్గర ఇగో అయినో నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది అందులో తీసే అది తీసినావు అన్నట్టు ఉంటది ఆడ చెప్పు ఆడ ఓకే అని చెప్పు సీసీ కెమెరా ఉంది, చూద్దాం. చూద్దాం, తీసినప్పుడు చూద్దాం అన్న. ఎవరు తీస్తాడు చూద్దాం. తీసినప్పుడు దొరికితే తీసినప్పుడు దొరికితే బొక్కలు ఎడుగు కొట్టాను. ఈ బొక్కలేడుంది మొత్తం కొవ్వే ఉంది కొడతా. ఆ కొవ్వు తీస్తే బొక్కలే నేలుతాయి. ఇక ఈ లడ్డు లేపు ఆ లడ్డు నేను ఎందుకు రాపాలే? పనిష్మెంట్ తీసుకున్నారా మీరు? లేపుదా లేపు కింద పడితే నాకు సంబంధం లేదు. లేపు అటు జరిగి లేపు అరే మనైనా చెంపలు ఎట్లా పోతున్నాయి చూడాలి. సో గైస్ ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు లడ్డు ఓవర్ తీసుకుని ఏందనేది చెప్తలేరు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఫైనల్గా లడ్డు ఓవర్ పోతే పోనీ ఓవర్ తీసుకురో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. నేనే తీసుకున్నా చూసిరా అమ్మ బాబాయ్ ఉడక నా పేరు చెప్పి అబద్ధాలు నాకు తెలిసి నువ్వే తీసుకున్నాను అన్నాడు. మీద పడుతుందిరా ఊపు ఏడ పడితే నాకెందుకు? ఫైనల్లీ చూసిరా. సో ఇప్పుడు లడ్డు అయితే పోయింది. ఇంకోటి ఏంటంటే రేపు నేను చెప్పినా కదా, సో ఫస్ట్ అయితే ఛాలెంజ్ ఉంటుంది అనమాట. సో ఓవర్ అయితే 30 గుంజీలు కొట్టి ఈ లడ్డు అయితే లేపుతారు వాళ్ళకైతే నేను ఈ లడ్డు అయితే ఇస్తున్నా. అండ్ దాని తర్వాత ఇన్ కేస్ ఎందుకంటే 30 గుంజీలు ఓవర్ తీయలేరు ఆ లడ్డుతోని. సో దాని తర్వాత వేలం పాట అయితే నా అవుతుంది. సో గైస్ రేపైతే మార్నింగ్ నుంచి అయితే అందరు వచ్చేరి కరెక్ట్ 5 o'clock అందరూ చిల్కలగూడ పోలీస్ స్టేషన్ అనేది లొకేషన్ మీరు కొడితే సికింద్రాబాద్ చిల్కలగూడ పోలీస్ స్టేషన్ ఆడికి వచ్చినాక బ్యాండ్స్ అప్పుడు మీకు ఆటోమేటిక్ వినిపిస్తుంది. సో ఎవరైనా వేలం పాటలో పార్టిసిపేట్ చేద్దామంటే చేయండి. అండ్ గెలిచిన వాళ్ళకి గెలిచిన వాళ్ళది కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ వస్తాయి అండ్ ఫ్యామిలీ వాళ్ళది కూడా పోస్ట్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ లడ్డు దొంగతనం చేయొద్దురా. ఎవరు చేసారు ఇప్పుడు నిజం పెళ్లి కాదురా నీకు ఎందుకు లేచినారా అవన్నీ పెళ్లి కదా, పెళ్లి కాకుంటేనే మంచిది. ఏం చెప్పావురా అంత చిన్నగా ఉన్నా నిజాయితీగా మాట్లాడు.